అశాంతి రెడ్డి గారు, మీరు మా ఎమ్మెల్యే విమర్శించే స్థాయి మీది కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళని, పేకాట ఆడే వాళ్ళని అందరిని దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే మేము మేము పొడుగు పడిన నాయకులు అందరమే నీకు ఇక్కడ రాకుండా నీకు బుద్ధి చెప్తాము. మా సార్ గురించి మీకు ఏం తెలుసు? నువ్వు వార్డు నెంబర్ కూడా కాదు. నువ్వు మా సార్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అందరు మనసుల్లో ప్రేమ సంపాదించుకునే ఎమ్మెల్యే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మీరు విమర్శించే స్థాయి అసలు అయితే నీది కాదు. నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా కాదు. నువ్వేంది మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? క్రికెట్ బెట్టింగ్ పెట్టే వాళ్ళని, పేకాట ఆడే వాళ్ళని దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు వాళ్ళ మాటలు ఎన్ని చేస్తున్నావు? మా వరదల సమయంలో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ప్రాణాలు నష్టపోయి ఎంతోమంది ప్రాణాలు బయట చనిపోకుండా కాపాడింది మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు. మీరు కరోనాలో ఎక్కడికి వెళ్ళారు? వరదల సమయంలో ఎక్కడికి వెళ్ళారు? ఈ 4 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వచ్చి ఏవేవో మాటలు చెప్పి, కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏడుస్తున్నావు, ఏవేవో చేస్తున్నావు. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా ఎక్కువ మెజార్టీతో గెలబోయేది మా శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారే. నువ్వు ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా కూడా ఇక్కడ నీ మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు కోరు నియోజకవర్గంలో. ఇంకొకసారి చెప్తున్నావు, నువ్వు మాట్లాడేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే మాత్రం ఇంకోసారి మేము ఒప్పుకోము. ఇక్కడ గెలవబోయే వ్యక్తి ఎక్కువ మెజారిటీతో గెలవబోయే వ్యక్తి మా శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారే. మాకు 2 ఓట్లు ఇచ్చారు. ఒకటి ఎమ్మెల్యే ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ఎంపీ ఓటు శ్రీ విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోబోయేది మేము. ఇంకొకసారి కూడా మళ్ళీ చెప్తున్నాం, మీకు నువ్వు మాట్లాడేటప్పుడు మాత్రం మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే మేము మాత్రం ఒప్పుకోము. నువ్వు పొడుగు పాడుకొచ్చి ఏదేదో వీళ్ళందరూ దగ్గర పెట్టుకొని మాట్లాడవు. క్రికెట్ బెట్టింగ్ వాళ్ళని, పేకాట ఆడేవాళ్ళని, వాళ్ళు మాట్లాడిన ఏదేదో మాట్లాడతారు. వాళ్ళకి ఏం తెలుసు? ఇక్కడ జరిగే విషయాలు తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అన్నీ అడిగిస్తున్నారు మేము మీ చేత. ఈ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఇంటింటికి పోయి సాయం చేస్తే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? ఇప్పుడు వచ్చి ఏవో చెప్పి మీకు అసలు ఏం తెలియదు ఇక్కడ గురించి. మీరు వాళ్ళ మాట్లాడి ఏవేవో మాట్లాడిపోతారు. ఈసారి మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోము. నమస్కారం. మొన్న కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ర్యాలీలో వెళ్తూ మా ఎమ్మెల్యే గారిని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్తెని ఒక విధంగా ఆమె ప్రసంగించింది. అక్కడ లేవట్లో డబ్బులు నొక్కాడు, ఇక్కడ లేవట్లో డబ్బులు నొక్కాడు, అక్కడ నొక్కాడు, ఇక్కడ నొక్కాడు. ప్రశాంత్ అక్క, మేము చెవిలో జ్యూరీగులు చెప్పే మాటలు నమ్మి మా ఎమ్మెల్యేని విమర్శించే స్టేజీ నీది కాదు. ఆయన ఇక్కడ ఇప్పుడు 7వ సారి గెలవబోయే ఎమ్మెల్యే. ఆయన కానీ అంత అవినీతి పరుడైతే మా కోవూరు ప్రజలు అమాయకులు కాదు ఆయన్ని గెలిపించుకునేదానికి. మీరు ఇచ్చినట్టు ఎక్కడెక్కడో ఇట్లా సంపాదించేసాడు అది ఇది మాట్లాడారు కదా. ఓపెన్ ఛాలెంజ్ ఆయన తరపున నేను చేస్తున్నా. నీకన్నా నేను రాజకీయాల్లో ఫస్ట్, నీవు డబ్బులో ఫస్ట్ అయి ఉంటావు. నీకన్నా రాజకీయాల్లో ఫస్ట్ నేను. నా పేరు గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడైనా నువ్వు నిరూపిస్తే ఛాలెంజ్, మేము దానికి తలకాయ ఉంచుతాం. ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తంతో వచ్చిన బిడ్డ. వాళ్ళకిచ్చే ఒక ముద్ద పెట్టేదే కానీ ఒక దగ్గర ఆశిచ్చేది లేదు. నీ పక్క ఒక జోరీగా మాట్లాడింది. ఆ జోరీగా మాట్లాడి నువ్వు కొన్ని మాట్లాడావు. ఆ జోరీగా వల్ల ఎన్ని ప్రాణాలు నష్టపోయినాయో, ఎన్ని మంది తాళిబొట్లు తెగిపోయినాయో. ఆ ఐపీఎల్ ఆడించి జీవితాలు నాశనం చేసిన వ్యక్తి ఆయన ఏది చెబితే అది మాట్లాడతాడు. ఆయన కోవూరు మండలం కాదు, ఆయన ఎడవలూరు మండలంలో ఒక ఊరు. ఆయన తీసుకొని వచ్చి కోవూరు మండలంలో నీ పక్కన పెట్టుకొని ఆయన చెప్పింది నువ్వు మాట్లాడుతున్నావు. అది నీ ప్రసంగం. ఏవి తెలియని దానివి తెలియనట్టు ఉండాలా. ప్రశాంత్ అక్క, తెలియనట్టే ఉండాలా. మా ఎమ్మెల్యేని విమర్శించే స్టేజీ నీకు లేదు. రేపు నువ్వు అన్నావు కదా చైతన్యవంతులని. కోవూరు ఆడవాళ్ళంతా జొన్నవాడ కామాక్షమ్మ అయ్యి నాకు ఓట్లేండి. వాళ్ళందరికీ తెలుసు. మా కోవూరి, మా అక్కలకి, మా చెల్లెలకి, మా అవ్వలకి అందరికీ తెలుసు. అందరూ కామాక్షమ్మ అవతారం ఎత్తుతారు. అందరూ ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. అఖండ మెజార్టీతో మా ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించుకుంటారు. అప్పుడు తెలుస్తుంది కోవూరు ప్రజలు మనోభావం ఏందో మీకు తెలుస్తుంది. ఇంకొకసారి ప్రసంగించేటప్పుడు మా ఎమ్మెల్యేని విమర్శించడం తగ్గించుకో. ఎందుకంటే అంటే డబ్బులో నువ్వు పెద్దదానివి, రాజకీయంలో నీకన్నా పెద్ద, నాకు రాజకీయ అనుభవం ఎక్కువ నీకన్నా. కానీ నిన్న విమర్శించకూడదు. కానీ మా ఎమ్మెల్యేని విమర్శించావు కాబట్టి నేను విమర్శిస్తున్నా. మీ ఇంటికి రావాలంటే 4 గేట్లు దాటే రావాలా.
ఒకటికి 6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న గెలిచి, వాళ్ళ నాన్న 2 సార్లు గెలిచి, 9 సార్లు గెలిచి, నీకు అసలు రాజకీయం అంటే ఏంటి తెలియదు. అసలు కోవూరులో ఓటర్లు ఎంతమంది ఉన్నారో కూడా నీకు తెలియదు. 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తే నువ్వు చెప్పావే, నీకు 1,00,000 ఓట్లు కాదు, నీకు మొత్తం 20,000 ఓట్లు కూడా పడవు. నువ్వు దేనికమ్మా ఈ విధంగా మాట్లాడుతున్నావు? ఎక్కడ కమిషన్ తీసుకున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు? ఎక్కడ తీసుకోవాలా? ముందర ఉండే నాయకులను కొనుక్కుంటా ముందర అది చూసుకోమ్మా. నేను గంగవరం పోతే ఏం జరిగిందో నీకు తెలియదా? కారెక్కి వెళ్ళిపోయావు గమ్ముగా. మీలోనే ఈ విధంగా ఉంటే మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు.